అందమైన పల్లెటూరులో చక్రి అనే 8 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. చక్రికి కొత్త విషయాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు తన తాతయ్య భాస్కర్ పాత గదిని శుభ్రం చేస్తుండగా గోడ వెనుక ఒక రహస్య ద్వారాన్ని గమనించాడు. చక్రి నెమ్మదిగా ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఆ గది లోపల మెరుస్తున్న కాంతులతో ఒక పెద్ద యంత్రం ఉంది. సరిగ్గా అప్పుడే తాతయ్య భాస్కర్ లోపలికి వచ్చాడు. ఇది మామూలు యంత్రం కాదు చక్రి, ఇది కాలయంత్రం. దీనితో మనం గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లవచ్చు అని తాతయ్య వివరించాడు. చక్రి కళ్ళు ఆనందంతో మెరిశాయి. తాతయ్యా, మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్దామా అని చక్రి అడిగాడు. తాతయ్య నవ్వి యంత్రంపై కొన్ని నంబర్లను నొక్కాడు. వెంటనే పెద్ద శబ్దం చేస్తూ యంత్రం చుట్టూ కాంతి పుట్టింది. ఇద్దరూ సీట్లలో కూర్చుని గట్టిగా పట్టుకున్నారు. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి వారు ఒక పెద్ద కోట ముందున్నారు. చక్రి ఆశ్చర్యపోయాడు. అక్కడ సైనికులు ఏనుగులపై వెళ్తున్నారు. ప్రజలు పట్టువస్త్రాలు ధరించి తిరుగుతున్నారు. అది విజయనగర సామ్రాజ్యం. చక్రి అక్కడి అందాలను చూస్తూ తన్మయత్వం చెందాడు. అప్పుడే ఒక రాజభటుడు వారి వద్దకు వచ్చాడు. అతని పేరు వీరుడు. మీరు ఎవరు? వింత బట్టలు వేసుకున్నారు అని వీరుడు తన ఈటను చూపిస్తూ అడిగాడు. తాతయ్య భాస్కర్ తెలివిగా, మేము దూరదేశం నుండి వచ్చిన యాత్రికులం అని బదులిచ్చాడు. మాటల మధ్యలో చక్రి తన జేబులో ఉన్న డిజిటల్ గడియారాన్ని కింద పడేశాడు. అది చూసిన వీరుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? ఇందులో అంకెలు కదులుతున్నాయి అన్నాడు. చక్రి వెంటనే దాన్ని తీసుకుని, ఇది ఒక చిన్న మంత్రం తాతయ్యా అని నవ్వేశాడు. సమయం మించిపోతోందని తాతయ్య చక్రిని పిలిచాడు. వారు మళ్లీ యంత్రంలోకి వచ్చి ఈసారి భవిష్యత్తులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాతయ్య యంత్రాన్ని 500 ఏళ్ల తర్వాత కాలానికి సెట్ చేశాడు. మళ్లీ అదే కాంతి, అదే వేగం. వారు భవిష్యత్తు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అక్కడంతా అద్భుతంగా ఉంది. గాలిలో కార్లు ఎగురుతున్నాయి. ఇళ్ళు మేఘాలపైన ఉన్నాయి. చెట్లు కూడా వెండి రంగులో మెరుస్తున్నాయి. చక్రి నోరు వెళ్లబెట్టి ఆ వింతలను చూస్తూ ఉండిపోయాడు. కాని యంత్రం ఒక్కసారిగా ఆగిపోయింది. ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పుడు ఒక రోబోట్ వారి దగ్గరకు వచ్చి, నేను బి10 మీకు సహాయం చేయాలా అని అడిగింది. తాతయ్య భాస్కర్ ఆ రోబోట్ సహాయంతో యంత్రాన్ని బాగుచేశాడు. యంత్రం బాగుపడింది. చక్రి మరియు తాతయ్య తిరిగి తమ పల్లెటూరుకు చేరుకున్నారు. ఇది ఒక మర్చిపోలేని ప్రయాణం తాతయ్యా అన్నాడు చక్రి. తాతయ్య నవ్వి, ప్రతిరోజూ ఒక కొత్త ప్రయాణమే చక్రి, నీకు జిజ్ఞాస ఉంటే చాలు అన్నాడు.